అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఈరోజు మనం పవిత్రమైన అల్లాహ్ పేర్లలో ఒక పేరు అల్ వదూద్ గురించి తెలుసుకుందాం. అల్ వదూద్ అంటే అఖండమైన అమితమైన ప్రేమ గల వాడు. అల్ వదూద్ అంటే అఖండమైన అమితమైన ప్రేమ గలవాడు. మానవ ప్రేమ పరిమితమైనది, క్షణానికి మారుతుంది. కానీ అల్లాహ్ వల్ వదూద్ ప్రేమ ఎడతెగనిది, అంతం లేనిది. పుట్టుక మొదలు గిట్టే వరకు మనిషిపై అల్లాహ్ కారుణ్య వాత్సల్యాలు కురు కురుస్తూనే ఉంటాయి. చివరికి మరణించిన పిదప కూడా మనిషిపై అల్లాహ్ కారుణ్యం వర్షిస్తూనే ఉంటుంది. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల సంతానం మధ్య, సోదర సోదరుల మధ్య, మిత్రుల మధ్య, బంధువుల మధ్య, సాటి మనిషి పట్ల, ప్రాణుల పట్ల ఉన్న ప్రేమ వాత్సల్యాలు వేరువేరుగా ఉంటాయి. మనం ఎవరి పట్ల చూపాల్సిన ప్రేమను వారి పట్ల చూపుతూ ఉంటాము. మనం చూపే ప్రేమలో స్వార్థం ఉండవచ్చు, సంకుచితత్వం ఉండవచ్చు, కాలానుగుణ కాలానుగుణ్యత ఉండవచ్చు. కానీ అల్లాహ్ అల్ వదూద్ మన పట్ల చూపే ప్రేమలో ఏ మాత్రం స్వార్థం లేదు. సుబ్హానల్లాహ్. తారతమ్యత లేదు, ప్రాంతీయ భేదం లేదు, దేశకాల పరిస్థితుల తేడా లేదు. సర్వ ప్రాణుల పట్ల సమంగా ఆయన కారుణ్యాన్ని, ప్రేమను కురిపిస్తూనే ఉన్నాడు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇంతగా మనల్ని ప్రేమిస్తున్న అల్లాహ్ను మనం ఏ మేరకు పూజిస్తున్నాం? ఆయన పట్ల మన భక్తి ప్రపత్తులు ఎంతవరకు ఉన్నాయి? మన అవసరాల మన అవసరాలన్నీ ఆయనే తీరుస్తున్నాడు. అల్హమ్దులిల్లా. కావలసిన వరాలను కావలసిన వరాలను ఆ స్వామియే ఇస్తున్నాడు. అల్హమ్దులిల్లా. మరి మనం అలాంటి నిజస్వామిని కొలుస్తున్నామా? ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పంపిన బాటలో మనం నడుస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. ఏ పని చేసినా మనిషి ఆలోచించి చేస్తాడు కదా! మరి ఈ ఆరాధన విషయంలో ఆలోచించలేడా? మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు. మనిషి పట్ల అల్లాహకు ఉన్న ప్రేమ మనిషి పట్ల మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు. మనిషి పట్ల అల్లాహకు ఉన్న ప్రేమ తల్లి ప్రేమ కన్నా 70 రెట్లు ఎక్కువ. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి. తమ సంతానం దొంగతనం చేసిన, దోపిడీ చేసిన, చివరికి ఒక మనిషిని హత్య చేసిన తల్లిదండ్రులు వారిని క్షమిస్తారు. ఎన్ని ఘోర ఎన్ని ఘోరాలు నేరాలు చేసినా తమ సంతానాన్ని నిర్దోషులుగానే భావిస్తారు. వారిని ఇంకా వెనకేసుకు వస్తారు తల్లిదండ్రులు. వీరి పరిస్థితే ఇలా ఉంటే 70 తల్లుల ప్రేమ కన్నా అధిక ప్రేమను కలిగి ఉన్న అల్లాహ్ మనిషి చేసిన తప్పుల్ని క్షమించడా? తప్పకుండా శ్రమిస్తాడు. కాకపోతే మనిషి చేయవలసి చేయవలసిన చేయవలసిందల్లా ఒక్కటే. అదే పశ్చాత్తాపం చెందటం. ఎవరైతే తమ తప్పుల పట్ల పశ్చాత్తాపం చెంది తమ నడవడికను తీర్చి తీర్చిదిద్దుకుంటారో వారిని క్షమిస్తా అని అల్లాహ్ దివ్య ఖురాన్‌లో అనేక మార్లు సెలవిచ్చాడు. కానీ మనిషే ఇంకా మగతకు మంకు పట్టుకు గురై ప్రమత్తతలో పడి ఉన్నాడు. శ్వాస ఉన్నంత వరకే ఈ అవకాశం ఉంటుంది. ప్రాణం పోయిన తదుపరి ఇక ఉన్నది తీర్పు దినమే. ఇకనైనా మన తప్పుని తెలుసుకొని పశ్చాత్తాపపడి ఒకే ఒక్క స్వామి అయిన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించడం సర్వదా శ్రేయస్కరం. నిశ్చయంగా నీ ప్రభువు పట్టు బహుగట్టిది. ఆయనే మొదటిసారి పుట్టించాడు. మళ్ళీ ఆయనే రెండోసారి పుట్టిస్తాడు. ఆయన క్షమించేవాడు, ప్రేమించేవాడు, అధికారి, పీఠాధిపతి, మహిమాన్వితుడు. దివ్య ఖురాన్ సూరా నంబర్ 85 ఆయత్ నంబర్ 12, 14. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.